కృష్ణా జిల్లాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. కంకిపాడు నెప్పల్లి మండలంలో కోడి పంజాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ పంజాలను చూసేందుకు భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. మొత్తం 15 పంజాల్లో 8 పంజాలు గెలిచిన వారికి 2,25,000 విలువ చేసే బుల్లెట్ ను బహుమతిగా అందజేస్తున్నారు. చలసాని అరుణ్ ప్రసాద్ ఇటీవలే గుండెపోటుతో మరణించిన బీసీ నేత కొండవీటి రత్నబాబు జ్ఞాపకార్థం విజేతలకు బుల్లెట్ అందజేస్తున్నట్లు చలసాని అజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చలసాని నాగమణి ఫౌండేషన్ సభ్యులు సాయి, అఖిల్ చౌదరి, ఎంపీటీసీ గోవింద్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా నెప్పలి గ్రామంలో గత 3 రోజులుగా సంక్రాంతి సంబరాలు జరుగుతుంది. దానికి 3 పందాలు మొదలుపెట్టాం. రోజుకి 5 పందాలు కాడికి రోజు ₹1,00,000 పందెం కాడికి 3 పందాలు 3 5 10 లక్షలు. ఎవరైతే 8 పందాలు గెలుస్తారో వాళ్ళకి మాకు అత్యంత సన్నిహితుడు ఈ మండలంలో బీసీ నాయకుడు కొండవీటి రత్నబాబు చనిపోవడం జరిగింది. గత వారం రోజుల క్రితం హార్ట్ స్ట్రోక్తో నెప్పలి గ్రామం చెందిన కొండవీటి రత్నబాబు అతని పేరు మీద జ్ఞాపకార్థం ఈ బుల్లెట్ పందెం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మా అందరికీ తీరం లోటు. ఈ మండలంలో ఇటువంటి పరిస్థితుల్లో ఏ పనుండా గంటకి ఏ రాత్రి అయినా పగలైనా హాస్పిటల్ అయినా ఏదైనా గంటల్లో నిలబడి మా కోసం మా అందరి కోసం కూడా నిలబడే వ్యక్తి అతను చనిపోవడం మాకు తీరం లోటు. అతని జ్ఞాపకార్థం ఈ బుల్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నెప్పలి గ్రామంలో జరిగే పోటీల్లో ఇది లాస్ట్ రోజు. ఎవరు ఎందుకు గెలిస్తే వాళ్ళకి ఈ బుల్లెట్ ఇవ్వడం జరుగుతుంది. కంకిపాడు మండలం చలసాని అఖిల్ నేను చలసాని నాగమణి ట్రస్ట్ ఇక్కడ రోజు రావడం జరిగింది. నెప్పలి గ్రామం కంకిపాడు మండలంలో ఈ 3 రోజుల్లో మొత్తం 15 పందాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా అత్యంత సన్నిహితుడు మా బోర్డు మెంబర్ అయిన రత్నబాబు చనిపోవడం జరిగింది వారం క్రితం. ఆయన జ్ఞాపకార్థం కింద ఈ 15 రోజుల్లో 8 పందాలు గెలుస్తారో వాళ్ళకి బుల్లెట్ ఇవ్వడం జరిగింది. మొత్తం కోవిడ్ సమయంలో కానీ గత 5 ఏళ్లుగా టీడీపీ పార్టీ కోసం అయితే కానీ మొత్తం చుట్టుపక్కల ఊరు కార్యకర్తల కోసం అయితే కానీ తీవ్రంగా శ్రమించి మా చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎంతో సాయం చేసాం. కరోనా సమయంలో ఎంతో మంది బతికించాం. ఆయన లేకపోవడం మాకు చాలా తీరని లోటు. ఆయన జ్ఞాపకార్థం కింద బుల్లెట్ వేయడం జరుగుతుంది. చాలా రైతులు మొత్తం 12 నెలలు కష్టపడి కేవలం ఈ 3 రోజుల్లో ఆనందపడతారు. ఈ 3 రోజుల్లో మా ట్రస్ట్ తరపున సంక్రాంతి సంబరాలు ఏర్పాటు జరిగింది. కోడి పందాలు ఏర్పాటు జరిగింది. కోడి పందాలు తెలుసా అరుణ్ ప్రసాద్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, గోవింద్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ, ఆగ్నూరు పండు గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.